హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చి మా పొలం అయితే చూపిస్తాను. ఇదేనండి మా పొలం అయితే. ఇప్పుడు పొలం లోపలికైతే వెళ్తున్నాను నేను, పాప అయితే. ఇదేనండి పొలము. అక్కడ బయట ఎంట్రన్స్ అది, ఇది లోపల. మొత్తం మామిడి చెట్లు అయితే ఉన్నాయండి ఇక్కడ. పొలం చూసారా ఎంత నీట్గా ఉందో, మట్టి అయితే. ఈ చెట్లు చింతకాయ చెట్లు అండి. ఇవి ప్రతి సంవత్సరం కాస్తాయి. 35 సంవత్సరాల నుంచి ఉంది ఈ చెట్టు అయితే. ప్రతి సంవత్సరం అయితే ఈ కాయలు అయితే మాకు యూజ్ అవుతాయి. ఈ చింతకాయలు అయితే ఒక చెట్టుకాయ మాత్రం తీగా ఉంటాయి, ఇంకో చెట్టుకాయలు అయితే పుల్లగా ఉంటాయి. చూడండి ఎంత పెద్ద కాయలు ఉన్నాయో. ఇదైతే టేక్ చెట్టు, చాలా పెద్దదైతే ఉంది. టేక్ చెట్లు అయితే ప్లేట్లు చేసుకోవచ్చు, అన్నీ తయారు చేస్తారు. ఇవైతే టెంకాయ చెట్లు అండి. ఇప్పుడు నిమ్మ చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇది నిమ్మ చెట్టు చిన్నది. మాడిపూత చూసారా, ఇది ఉగాదికి అయితే వస్తాయండి ఈ మామిడికాయలు అయితే. చిన్నకాయ అయితే కాసాయి, చాలా చిన్నకాయ అయితే ఉన్నాయండి. పూత అయితే చిన్ని మామిడికాయలు. ఇది ఒక కాయ వచ్చునండి చెట్టుకైతే మామిడికాయ. ఇదంతా పూతగా. ఇప్పుడు మీకు లోపలికైతే వెళ్తున్నాను. లోపల ఎలా ఉందో మీకైతే చూపిస్తాను. నేల చూసారా ఎంత నీట్గా ఉందో లోపలైతే. ఇవన్నీ మామిడి చెట్లే అండి. ఇప్పుడు మీకు చిన్న చెట్టుకి పూత అయితే ఎలా వచ్చిందో చూపిస్తాను. ఇదేనండి ఆ చిన్న చెట్టు, మామిడి చెట్టు. పూత చూడండి ఎలా వచ్చిందో, చెట్టు నిండా అయితే వచ్చింది. ఇప్పుడు మనం లోపలికి వెళ్తే అంటి చెట్లు అయితే ఉన్నాయి. అంటి చెట్టు కాడే జామ చెట్టు అయితే ఉందండి. జామకాయలు అయితే చాలా కాసాయి. ఈ జామకాయ లోపల ఎర్ర జామకాయలే కలర్ అయితే. మా బాబాయ్ అయితే జామకాయలు అయితే కోస్తున్నారు చెట్టు ఎక్కి. చాలా ఫ్రెష్గా ఉన్నాయండి జామకాయలు అయితే. ఇప్పుడు అంటి చెట్టు లోపలికి అయితే వెళ్దాము. ఇదేనండి అంటి చెట్టు లోపలైతే. ఇవి అంటి చెట్లు అయితే 1 year అవుతుంది బూడ్చి చెట్లు అయితే. ఇప్పుడు లోపలికైతే వెళ్దాము, మీకు చూపిస్తాను లోపల ఎలా ఉందో అంటి చెట్లు. ఈ చెట్టు చూసారా మామిడి చెట్టు ఎంత ఇగురుతో ఉందో. ఇదేనండి అంటి చెట్టు లోపల. చూడండి నేల చూడండి ఎంత నీట్గా ఉందో. అంటికాయలు అయితే ఇంకా రాలేదు, ఇంకా వస్తాయి సీజన్ కాబట్టి. అదంతా అంటి చెట్లు. ఆ పక్క కూడా ఉన్నాయండి అంటి చెట్లు అయితే. ఇప్పుడు మామిడి చెట్టు లోపలికైతే వెళ్దాము. జామకాయలు అయితే చూడండి, పొండికాయ ఒకటి, పచ్చికాయ ఒకటి. చాలా బాగున్నాయి ఈ జామకాయలు అయితే. ఇప్పుడైతే లోపలికైతే వెళ్తున్నాము. చాలా తిరిగినట్టుందండి ఈ చైన్ అయితే. ఇప్పుడు మాడిపూత అయితే చూపిస్తాను నేను మా బాబు మా పాప అయితే వెళ్తున్నాము లోపలికైతే. చెట్టుకైతే మాడిపూత అయితే ఉందండి. చూసారా మాడిపూత ఎట్టుందో ఈ చెట్టుకి. చెట్టు నిండా అయితే కాపు వస్తుంది. ఉగాదికి మాత్రం కంపల్సరీ కాయలు అయితే కాస్తాయండి మామిడికాయలు. నేను పాప అయితే ఉయ్యాలు ఊగుతున్నాము. మా చెట్టుకి అయితే ఉయ్యాలు కట్టాడు. ఇప్పుడు బాబు పాప కూడా ఉయ్యాలు ఊగుతున్నారండి మా చెట్టు కాడ. పాప అయితే చాలా హ్యాపీగా ఉంది ఉయ్యాలు ఊగుతా ఉంటే, చాలా నవ్వుకుంటా ఉంది. ఇప్పుడైతే టెంకాయ చెట్లు అయితే చూపిస్తాను. ఇవన్నీ మా చెట్లు, అక్కడ టెంకాయ చెట్లు అయితే ఉన్నాయండి. టెంకాయ అయితే ఒకటైతే ఉంది కింద అయితే. ఇప్పుడు ఇదేనండి ఈ వీడియో. ఇంకా మనం బయటికి అయితే వెళ్తున్నాము. బయట పొలాలు ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను. ఇదంతా మన పొలమే అండి. ఇదేనండి పొలం దారి. ఇవంతా ఇక్కడ మా సైడు ఎక్కువ పరం చెట్లు, అంటి చెట్లు, మాడి చెట్లు ఇవే వేస్తారండి మా సైడ్ ఎక్కువ. ఇవంతా అంటి చెట్లలో ఉన్నాయి. మా సైడు నేల అయితే చాలా బాగుంటాయి. చెట్లు అయితే చాలా బాగా వచ్చాయండి ఎక్కువ. చూసారా ఇవన్నీ టేక్ చెట్లు అండి. క్లైమేట్గా చాలా బాగుంటుంది. ఇవంతా అంటి చెట్లు ఇప్పుడే నాటాడు ఇవి. ఇప్పుడు మనం క్రాస్లోకి అయితే వెళ్దాము. ఈ క్రాస్లో ఎక్కువ మాడి చెట్లు, పసుపు చెట్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను చూపించేటి పసుపు చెట్లు. ఇదంతా పసుపు అండి. ఈ సైడ్ మొత్తం పొలాలే ఉంటాయండి, ఇల్లులు అయితే ఉండవు. ఈ పక్క అంతా పొలాలే. అన్ని మాడి చెట్లు, నిమ్మ చెట్లు, టెంకాయ చెట్లు ఇవే ఉంటాయి మా సైడ్ ఎక్కువ. పరం చెట్లు ఇవే ఉంటాయి. ఇప్పుడంతా కడపచ్చకాయ, దోసకాయ ఇవి కూడా వేస్తారు ఇప్పుడు సీజన్ కాబట్టి. చూసారా ఈ మామిడి చెట్లకు పూత ఎలా ఉందో, చాలా బాగా వచ్చున్నది పూత అయితే. ఇక్కడ అంతా టేక్ చెట్లు అయితే ఉన్నాయి ఈ సైడ్ అయితే. ఈ పక్క అంతా అంటి చెట్లు అయితే వేశారు. ఇంకా అంటికాయ సీజన్ కూడా వస్తుంది కాబట్టి ఇంకా అంటికాయలు అయితే కాస్తాయండి. ఇప్పుడు మీకు జామాయిల చెట్టు అయితే చూపిస్తాను. ఇదేనండి జామాయిల చెట్టు. చూసేదానికి చాలా పెద్దది ఉంటుంది ఈ చెట్టు అయితే. ఈ చెట్టుతో జామాయిలు అయితే తయారు చేస్తారంట. ఆకు స్మెల్ కూడా సేమ్ జామాయిలు ఉన్నట్టే ఉంటుంది ఇది. ఇదేనండి చెట్టు చూడు ఎంత చూసినట్టుంది ఈ చెట్టు అయితే, జామాయిల చెట్టు. నేనైతే ఇంటికి వచ్చేసానండి. ఇదేనండి జామాయిల చెట్టు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.